హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన వారికి 5 శుభవార్తలైతే చెప్పడం అయితే జరిగింది. వాటిలో రేషన్ కార్డు కలిగిన వారికి 5 రకాల సరుకులు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా కూరగాయలను కూడా అతి తక్కువ ధరలకే ఇవ్వాలని ప్రభుత్వం అయితే అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న అయితే వీడియోకి ముందు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన వారికి రూ. 1000 డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు. ఈ 5 సరుకులు మరియు రూ. 1000 డబ్బులు కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే మనమైతే తెలుసుకుందాం. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరింత గవర్నమెంట్‌కు సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన మన పథకాలకు సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరగకుండా కురిసిన భారీ వర్షాలకు ఉత్తర కోస్తా జిల్లాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డుకి కుటుంబంలో వారికి సరిపడినన్ని నిత్యావసర సరుకులతో పాటు రూ. 1000 ఇవ్వాలని అధికారులనైతే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రేషన్ కార్డ్ అనేది ఈ నెల ఎప్పుడైనా మీరు తీసుకునే విధంగా ఈ రేషన్ అనేది ఎప్పుడైనా తీసుకునే విధంగా ఇంటికి వచ్చి ఇవ్వబోతున్నారు మన అధికారులు. అదేవిధంగా వరద ముంపుకు గురైన వారికి ప్రభుత్వం సరుకులతో కూడిన ఒక కిట్ కూడా ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. ఆ కిట్తో పాటుగా రూ. 1000 కూడా డబ్బు ఇవ్వనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ కిట్టులో ఉండే సరుకులను చూసినట్లయితే 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల ఉల్లిగడ్డలు, కిలో చక్కెర ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వీటిని ఒక్కొక్క కాలనీలో శిబిరాలను ఏర్పాటు చేసి మొబైల్ మార్కెటింగ్ ద్వారా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా కూరగాయలను 3 స్థాయిలలో రేట్లు అయితే నిర్ణయించినారు. కొన్ని కూరగాయలను రూ. 2కే ఇవ్వనున్నారు. సో అదేవిధంగా రూ. 20 ఉండే కూరగాయలను రూ. 10కు, రూ. 20 పైన ఉండే కూరగాయలను ఒక రూ. 10కి చొప్పున ఇవ్వనున్నారు. ఇక టమోటా అయితే 2 కేజీలు రూ. 2కు, ఉల్లిగడ్డలు అయితే రూ. 10కు, పచ్చిమిర్చి కిలో రూ. 10 మాత్రమే, ఆకుకూరలను అయితే రూ. 2కి ఇవ్వనున్నారు. వరద బాధితులకు ఇప్పటిదాకా 9 లక్షల ఆహార పట్లాలను, 8 లక్షలకు పైగా నీళ్ళ బాటిళ్లను, 3 లక్షల పాల ప్యాకెట్లను, 5 లక్షల బిస్కెట్స్ ప్యాకెట్లను పంచారని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక సహాయ చర్యలకైతే ముమ్మరంగా సాగుతున్నాయని, 182 ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నష్టపోయిన వారికి 5 వస్తువులతో పాటు ఉచితంగా ఇస్తూ రూ. 1000 కూడా డబ్బులు కూడా ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. వాటిని సరైన పద్ధతిలో సరఫరా చేయాలని వీటిని సరఫరా చేయాలని లేని పక్షంలో అలసత్వం వహించిన అధికారులకైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్